ఉస్మానియా యూనివర్సిటీ నుంచి నువ్వు ఇక్కడ అక్కడ వచ్చి నిలబడండి. ఇక్కడ పర్లేదు రామ్మా చెయ్యి. నిరుద్యోగులకు సంబంధించిన వారందరూ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ దగ్గర మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్లో నేను, బలరాం నాయక్ గారు, అనిల్ కుమార్ గారు, మన చరణ్ కుమార్ గారు, అదే రకంగా లోకేష్ గారు వీరితో పాటు పాల్గొని వారు చెప్పిన విషయాలన్నీ విని దాని మీద ఉప ముఖ్యమంత్రి గారు సానుకూలంగా స్పందించి వెంటనే పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ గారితో కూడా అందరి ముందు మాట్లాడి వారు చెప్పినట్టుగా గ్రూప్ 2, గ్రూప్ 3 ఎగ్జామినేషన్స్ని పోస్ట్పోన్ చేయడానికి సానుకూలమైన డేట్స్ని నిర్ణయించి ఎవరికి నష్టం జరగకుండా ఆ డేట్స్ని ఆలోచించి రిపోర్ట్ పంపమని చెప్పారు. దాని విధంగా మరి పోస్ట్పోన్ జరిగేటటువంటి అవకాశం మరి 100% ఉంది. కాబట్టి ఎవరు కూడా నిరుద్యోగులు దీని మీద ఆందోళన చెందొద్దని, ఈ విషయంలో గత 10 రోజుల నుంచి చాలామంది విద్యార్థులతో మాట్లాడి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొని వెళ్ళి ముఖ్యమంత్రి గారు కూడా దీని మీద ఆలోచన చేసి ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు వాళ్ళ ఉదయం దీని మీద పెద్ద ఎత్తున చర్చలు చేసిన తర్వాతనే వీళ్ళందరినీ ఉప ముఖ్యమంత్రి గారి దగ్గర కూర్చొని వారి అభిప్రాయాలు మొత్తం వినాలని, దానికి అనుగుణంగా సరైన నిర్ణయం తీసుకోవాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు ఈ రకంగా నిర్ణయం తీసుకున్నాం. మరి ఇక్కడికి వచ్చినట్టు విద్యార్థి సంఘాలు ఎవరైతే ఉద్యమం చేయాలనుకుని ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకుని రావాలని ఏదో ఎంతో కాలంగా మరి చదివి ఇబ్బంది పడతాం అనేటటువంటి వాళ్ళందరి యొక్క ఆలోచన తీసి ఇది ప్రజాప్రభుత్వం, ప్రజల ప్రభుత్వం, మీ ప్రభుత్వం, మీరు మీ అభిప్రాయాల్ని గౌరవించే ఎగ్జామినేషన్ జరుగుతాయని చెప్పడం జరిగింది. ఇవాళ గ్రూప్ 1 ఎగ్జామినేషన్ మీద, గ్రూప్ 2 అలాగనే గ్రూప్ 3 మీద పోస్ట్ పోన్ చేయమని చెప్పి విద్యార్థులు అందరూ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి కానీ ఇంకా ఇతర జిల్లా నుంచి వచ్చిన విద్యార్థులు ఎస్టీ, ఎస్సీ, బీసీ అన్ని వర్గాల విద్యార్థులు వచ్చి కోరడం జరిగింది. దానికి ముఖ్యంగా గౌరవనీయులైన భట్టి విక్రమార్క గారు, డిప్యూటీ సీఎం గారు, అదేవిధంగా సీఎం గారికి కూడా తెలపడం జరిగింది. ముఖ్యంగా వాళ్ళు ఒక నిర్ణయం తీసుకొని ఏపీపీఎస్సీ చైర్మన్ గారితో కూడా డిప్యూటీ సీఎం గారు మాట్లాడడం జరిగింది. అదేవిధంగా మీ ఒక ఏర్పాట్లను వారి కోరికలను పోస్ట్పోన్ చేయమని ఆ డేట్స్ ఇచ్చారు. అదేవిధంగా డిఎస్సి కూడా ముఖ్యంగా వారు జోనల్ మీద కూడా మాట్లాడడం జరిగింది. కొంతమంది విద్యార్థులు జోనల్స్ కూడా ఎక్కువ కావడం వల్ల ఆ జోనల్లో కూడా మాకు పోస్టులు తక్కువ ఉన్నాయి సార్, అట్లా కాకుండా ఫ్రీ జోన్ పెట్టేసి టోటల్ మీద చేస్తే కానీ బాగుంటుంది. హైదరాబాద్ జోన్కు ఎక్కువ రావడం జరుగుతుంది. దానివల్ల హైదరాబాద్ నుంచి ఎక్కడెక్కడో ఉన్న విద్యార్థులకు ఎక్కువ ఉపయోగం పడుతూ మాకు మీకు వెలుబూస్తామని కూడా చెప్పడం జరిగింది. దానితో డిఎస్సి కూడా కొంతవరకు ఇప్పుడు చేయడం జరుగుతుంది. దాని తర్వాత 1600 పోస్టులు డిఎస్సీలు ఇప్పుడు జరిగినప్పటికీ కూడా మళ్ళీ ఇంకా కొన్ని ఉన్నాయి కూడా సెకండ్ విడతలో కూడా చేయడం జరుగుతుందని చెప్పేసి గౌరవనీయులైన డిప్యూటీ సీఎం గారు 100% వాళ్ళకి హామీ ఇవ్వడం జరిగింది. తప్పకుండా మీ కోరికలను విని నేను తప్పకుండా సీఎం గారు మేము మాట్లాడి డిస్కషన్ చేసి స్పందించడం అనేది జరుగుతుందని చెప్పారు. అలాగనే గౌరవనీయులు ఎంపీ గారు మల్లు రవి గారు సీనియరు, అలాగనే మా సోదరుడు మా అంజన్న గారి కొడుకు వారు కూడా రాజ్యసభ సభ్యులు, ఆయన కూడా ఉండడం జరిగింది. దానివల్ల మనం అందరము కూడా వారికి చేయడం జరిగింది. కాబట్టి ముఖ్యంగా విద్యార్థులకు, తెలంగాణలో ఉన్న విద్యార్థులకు జోనల్ ఒకటి, డేట్ ఒకటి, పోస్టులు పెంచడం ఒకటి, ఈ 3 ఇష్యూ మీద వాళ్ళు మంచిగా వాళ్ళకు క్లారిఫికేషన్ చెప్పారు గౌరవనీయుల ముఖ్యమంత్రి గారికి, డిప్యూటీ సీఎం గారికి. అదేవిధంగా డిప్యూటీ సీఎం గారు కూడా వాళ్ళకు స్పందించారు. మల్లు రవి గారు దీని పట్ల ఎన్నో 4-5 రోజుల నుంచి ఎక్సర్సైజ్ చేస్తున్నారు. అదేవిధంగా అందరూ కూడా ఎస్టీ, ఎస్సీ పిల్లలందరూ కూడా సంజీవ్ నాయక్ కూడా అందరూ కూడా స్పందించి చేశారు. 8 ఇయర్స్ నుంచి టీఆర్ఎస్ పార్టీ చేసిన విద్యార్థుల నోరు కొట్టి కడుపు కొట్టి చేసిన దానికి ఇవాళ తప్పకుండా వారికి మంచిగా స్పందించి మేము తప్పకుండా గ్రూప్ 1 అయితే ప్రిలిమినరీ అయిపోయినట్టున్నది. దాని తర్వాత గ్రూప్ 2B, గ్రూప్ 3 కూడా, గ్రూప్ 2 కూడా మళ్ళా
వేరే పోస్ట్ గ్రూప్ అని కూడా వారికి పూర్తి స్థాయిలో వారికి అనుకూలతన పరిస్థితులనే మేము ఎగ్జామ్ నిర్వహిస్తామని చెప్పడం జరిగింది. ఈరోజు గ్రూప్ 2 గ్రూప్ 3 విద్యార్థులు ఎవరైతే వాళ్ళందరి డిమాండ్ ఏదైతే ఉందో ఎగ్జామినేషన్ పోస్ట్పోన్ చేయడానికి ఎవరైతే వాళ్ళందరూ గత కొన్ని రోజుల నుంచి వాళ్ళందరూ కూడా ఆందోళన చేయడం జరుగుతుందో వాళ్ళందరికీ కూడా ఒక విషయం నేను చెప్పదలుచుకున్నాను. ఇది మన ప్రభుత్వం, విద్యార్థుల ప్రభుత్వం. గత ప్రభుత్వం లేక కనీసం మీ మాటని వినలేక కనీసం మిమ్మల్ని పిలిచి మాట్లాడే లేదంటే మీరు చేస్తున్న ఒక జెన్యూన్ ఏదైతే డిమాండ్ ఉందో దాని గురించి కూడా చర్చించడానికి ఒక వేదిక కాకుండా ఈరోజు మా ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క గారు ఈరోజు స్వయంగా మా పెద్దలు పార్లమెంట్ సభ్యులు మల్లు రవి గారు, అదేవిధంగా పెద్దలు బలరామన్న గారు, అదేవిధంగా మా యువ మిత్రులు చరణ్ గారు, లోకేష్ గారు, అభిజిత్ గారు అందరితో మాట్లాడి ఈరోజు ఒక డిసిజన్కి రావడం జరిగింది. మీరందరికీ కూడా అప్పీల్ చేస్తున్నా, మీరు ఎవరు కూడా నిరాశపడొద్దు, ఎవరు కూడా ఎలాంటి ఇనిషియేటివ్ తీసుకోవద్దు. ఈ ప్రభుత్వం మీ ప్రభుత్వం. మీకు ఏమైనా ఇబ్బందులు ఉన్నా, ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మేమందరం కూడా డిస్కషన్కి ఓపెన్గా ఉన్నాం. మా దగ్గరికి రాండి. ఇప్పుడు కాకుండా కూడా ఫ్యూచర్లో కూడా మీకు ఎక్కడైనా ఏదైనా ఇబ్బంది అనిపిస్తే ఏదైనా ఎగ్జామినేషన్ కావచ్చు, లేదైనా ఏ ఇష్యూ వచ్చినా కూడా మా ప్రభుత్వం ఎప్పుడు కూడా డోర్స్ ఓపెన్ ఉన్నాయి. మీరు అందరు మా దృష్టికి తీసుకొస్తే మేము స్వయంగా ముఖ్యమంత్రి గారు కావచ్చు, ఉప ముఖ్యమంత్రి గారు, పెద్దలందరూ కూడా కూర్చొని దానికి చర్చించి ఏదో ఒక సొల్యూషన్ తీస్తామని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నా. మీ అందరికీ మరొకసారి అప్పీల్ చేస్తున్నా, ఇది మన అందరి ప్రభుత్వం, విద్యార్థి ప్రభుత్వం. ఇది గ్రూప్ 2 గ్రూప్ 3 ఏదైతే పోస్ట్పోన్కి ఉందో అది ఎట్టి పరిస్థితుల్లో కమిటీ గురించి చర్చించారు. అనుకూలంగా మీ అందరికీ కూడా డిసిజన్ వస్తుందని కూడా చెప్పడం జరుగుతుంది. ఈరోజు తెలంగాణ రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు జరగని విధంగా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులతో పాటుగా తెలంగాణ వ్యాప్తంగా నిరుద్యోగులంతా పిలిచి సెక్రటేరియట్లో విద్యార్థులందరినీ వాళ్ళ యొక్క అభిప్రాయాలు తీసుకొని మా ప్రియతమ ముఖ్యమంత్రి వారిలో రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి వారిలో మల్లు భట్టి విక్రమార్క గారు వారిద్దరూ డిస్కస్ చేసుకొని ఆ సమాచారాన్ని విద్యార్థులతో పంచుకోవడానికి ఉస్మానియా యూనివర్సిటీతో పాటుగా తెలంగాణ వ్యాప్తంగా విద్యార్థులందరూ పిలిచి ఎప్పుడు జరిగిన విధంగా గౌరవ పార్లమెంట్ సభ్యులు మల్లు రవి గారు, బలరాం నాయక్ గారు, అదేవిధంగా అనిల్ కుమార్ యాదవ్ గారు వారి ఆధ్వర్యంలో అందరూ కూర్చొని నిరుద్యోగుల సమస్యలు మొత్తం విని గ్రూప్ 2 గ్రూప్ 3కి సంబంధించి డేట్ని పొడిగించడం కోసము సలహాలు సూచనలు మొత్తం సానుకూలంగా విని ముఖ్యమంత్రి గారితో డిస్కస్ చేసి దీని ఒక సానుకూలమైన ప్రకటన చేయడానికి వారు సమాయత్తమయ్యారు. నిరుద్యోగుల సమస్యల కోసం ఏర్పడిన ప్రభుత్వం ఈ ప్రభుత్వం, రైతుల కోసం, అదేవిధంగా బడుగు బలహీన వర్గాల కోసం ఏర్పడిన ప్రభుత్వం కాబట్టి మనందరం కూడా ఈ ప్రభుత్వానికి అండగా ఉండాలి. అన్ని సమస్యల్ని సానుకూలంగా మా దృష్టికి తీసుకొస్తే వాటిని పరిష్కారం చేస్తామని చెప్పిన మల్లు భట్టి విక్రమార్క గారు సుదీర్ఘంగా మాట్లాడారు. వారు పాదయాత్రలో ఎదురైన అనుభవాలు కూడా మొత్తం చెప్పారు. కోచింగ్ల ద్వారా తల్లిదండ్రులు జీతాలుండి కూలిపోయి ఎంతో కష్టపడి అప్పులు చేసి సంవత్సరాల తరబడి వాళ్ళ యొక్క పిల్లలు చదివిస్తుంటే నోటిఫికేషన్లు మొత్తం తాత్సర్యం చేస్తూ ఉద్యోగం లేకుండా ఉన్న ఉద్యోగాల్ని పేపర్ లీకేజీ పేరుతో అమ్ముకున్న చరిత్ర టీఆర్ఎస్ పార్టీది. ఇవాళ టీఆర్ఎస్ పార్టీ చెప్తుంది కళ్ళపల్లి మాటలు చెప్పి అబద్ధాలని నిజాలుగా చెప్తూ కాంగ్రెస్ మీద బురద పూసే కార్యక్రమం చేస్తుంది. ఈరోజు పార్టీ మొత్తం తేటతల్లే విధంగా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారు విద్యార్థి నాయకులు విద్యార్థులందరూ కూడా గ్రూప్ 2కి గ్రూప్ 3కి గ్రూప్ 1కి ప్రిపేర్ అయ్యే విద్యార్థులందరినీ కూర్చోబెట్టి సానుకూలంగా దాదాపు 3 గంటల సేపు చర్చలు. టీఆర్ఎస్ ప్రభుత్వంలో 10 సంవత్సరాలు ఏ విద్యార్థి నాయకులు పిలవలేదు, ఏ ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు పిలవలేదు, ఎక్కడ చర్చలు జరగలేదు, కనీసం సంప్రదింపులు కూడా జరగలేదు. మొట్టమొదటిసారిగా ప్రజా ప్రభుత్వంలో విద్యార్థులు పిలిపించి సమస్యలు తెలుసుకొని గ్రూప్ 2 గ్రూప్ 3 నోటిఫికేషన్ గ్రూప్ 1 వాయిదా కోసం ఒక సానుకూల ప్రకటన కోసం ఎదురు చూసే కార్యక్రమం ఉంది. అందుకని ఈ తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి నిరుద్యోగ యువత మొత్తం కూడా ఈ ప్రభుత్వానికి అండగా ఉండాలి. ఈ ప్రభుత్వం మన ప్రభుత్వం, మన కోసం ఏర్పడే ప్రభుత్వం కాబట్టి మనందరం కూడా ఏ సమస్య ఉన్నారని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఆ సమస్యని సానుకూలంగా వాళ్ళకి విన్నవించి
దాని ఫలితాన్ని మనకి అందరూ కూడా ఉపయోగపడే విధంగా మనం చేయాలని చెప్పని వారి పెద్దల గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారికి, ఉప ముఖ్యమంత్రి వారిలో బట్టి విక్రమార్క గారికి, మంత్రులకి, అదేవిధంగా ఎంపీలందరూ కూడా మా విద్యార్థి నిరుద్యోగుల పక్షాన హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు చేస్తున్నాం. మీరందరూ మా యొక్క విద్యార్థుల యొక్క బాధల్ని, కష్టాల్ని, కంటిని అర్థం చేసుకొని పోస్ట్ పోన్ చేయడానికి సానుకూలంగా ఉన్నందుకు మీకు హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు చేస్తున్నాం. గత 10 సంవత్సరాలుగా నిరుద్యోగ అంశం మీద అలుపెరిగని పోరాటము కోదండరాం సార్ ఆధ్వర్యంలో మరియు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేసినాము. గత 2 నెలలుగా గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 నోటిఫికేషన్లు పోస్ట్ పోన్ చేయాలని చెప్పేసి నిరుద్యోగులు రోడ్లపైకి వచ్చి అనేక రకాలుగా ప్రదర్శనలు చేయడం జరిగింది. దానికి ఈ యొక్క ప్రజాప్రభుత్వం స్పందించి ఏ ప్రభుత్వం కూడా ఈ విధంగా నిరుద్యోగులతోని భేటీ కాలేదు. ఫస్ట్ టైం నా జీవితంలో నేను రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు ఏ రాజకీయ నాయకుడు, అందులో ఉన్నత స్థాయిలో ఉన్న డిప్యూటీ చీఫ్ మినిస్టర్ మల్లుబట్టి విక్రమార్క గారు పిలిచి నిరుద్యోగులకు ధైర్యం ఇచ్చి వెంటనే వాళ్ళ ముందు చైర్మన్ గారికి ఫోన్ చేసి ఈ గ్రూప్ లేదండి, వీళ్ళ యొక్క మాటలు మొత్తం మేము పూర్తిగా విన్నాము, ప్రభుత్వం ముఖ్యమంత్రి గారితో కూడా మేము విచారణ మాటలు జరిపినామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. వెంటనే మహేందర్ రెడ్డి గారు కూడా స్పందించి సానుకూలంగా ఈ యొక్క వెబ్ నోటు ఈవినింగ్ వరకు, రేపు మార్నింగ్ వరకు మేము ఆన్లైన్ ద్వారా మేము ప్రకటిస్తామని చెప్పేసి కూడా జరిగింది. అదేవిధంగా పోస్టులు పెంచడంలో కూడా ప్రభుత్వం సానుకూలంగా ఉంది. విద్యార్థులు, నిరుద్యోగులు ఎవ్వరు కూడా ఆ పార్టీ ఈ పార్టీ ప్రలోభం పెడితే మీరు లొంగకూడదు. ఎప్పుడైనా సరే మనం గెలిపించుకున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ కాబట్టి మనం చెప్పిన డిమాండ్స్ ప్రత్యేకంగా కాంగ్రెస్ పార్టీ నెరవేర్చడానికి వాళ్ళు ముందుకు వస్తున్నారు. కాబట్టి మనము సమన్వయంతో పార్టీని, ముఖ్యమంత్రి గారిని అర్థం చేసుకొని ముందుకు వెళ్లాల్సిందిగా నేను కోరుకుంటూ, గ్రూప్ 2 ఎగ్జామ్ సంబంధించి కావచ్చు, గ్రూప్ 3 సంబంధించి కావచ్చు, ప్రధానంగా గ్రూప్ 3 అంటే పాత డేట్ ప్రకారమే ఎగ్జామ్ నిర్వహిస్తామని, గ్రూప్ 2 మీకు అనుకున్న విధంగా 30 నుంచి 40 రోజులు టైం వచ్చే విధంగా పరిశీలించాలని చెప్తే డిప్యూటీ సీఎం గారు చాలా సానుకూలంగా స్పందించారు. అదే కాకుండా ఎస్ఐ విషయంలో 167 ఇంచెస్ ఉన్న దాన్ని 165 చేసే విధంగా, అదే కాకుండా గ్రూప్ 1 ఫస్ట్ ఫలితాలు ఇచ్చిన తర్వాత గ్రూప్ 2 తర్వాత గ్రూప్ 3 ఇచ్చే విధంగా ఇచ్చినట్లయితే అదేవిధంగా బ్యాక్లాగ్ పోస్ట్ ఉండమని చెప్పేసి నిరుద్యోగులు చెప్పడంతో ఉప ముఖ్యమంత్రి గారు చాలా సానుకూలంగా స్పందించారు. ఖచ్చితంగా ఇది ప్రజాప్రభుత్వం కాబట్టి నిరుద్యోగుల పక్షాన పనిచేస్తామని చెప్పేసి ఉప ముఖ్యమంత్రి గారు పనిచేయడం జరిగింది. అదే కాకుండా జోనల్ విషయంలో కూడా పునఃపరిశీలిస్తామని చెప్పేసి డిప్యూటీ సీఎం గారు చెప్పడం జరిగింది. ఖచ్చితంగా నిరుద్యోగుల పక్షాన ఏ సమస్య ఉన్నా కూడా మా దృష్టికి తీసుకొచ్చినట్లయితే ఖచ్చితంగా పరిష్కరిస్తామని చెప్పేసి డిప్యూటీ సీఎం గారు చెప్పారు. అదే కాకుండా ముఖ్యమంత్రి గారికి, డిప్యూటీ సీఎం గారికి ప్రత్యేక ధన్యవాదాలు.